శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. స్వయంభూ మనువుడు కుమారుడైనటువంటి ప్రియవ్రతుడు అంతఃపురంలో కూర్చుని తాను చేసిన పనులన్నింటినీ ఈశ్వరానుగ్రహాలుగా భావించాడు. ఆయన ఏం చేసినా భగవంతుని తలుచుకునే చేసేవాడు. అందువలన గృహస్థాశ్రమంలో ఉన్న ప్రియవ్రతుడు సంసారాన్ని వదిలిపెట్టి వెళ్ళి హిమాలయాల్లో కూర్చుని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఒక మహాయోగి ఎంతటి తేజస్తో కూడిన స్థితిని పొందుతాడో అంతటి స్థితిని పొందేశాడు ప్రియవ్రతుడు. ఇప్పుడు ఆయనకు ఒక విచిత్రమైన కోరిక పుట్టింది. అది ఏంటంటే, మేరు పర్వతానికి ఉత్తర దిక్కున సూర్యుడు ఉన్నప్పుడు భూమికి దక్షిణ దిక్కు చీకటిగా ఉంటుంది, సూర్యుడు దక్షిణ దిక్కుగా ఉంటే ఉత్తరం చీకటిగా ఉంటుంది. నేను గృహస్థాశ్రమంలోనే ఉండి ఈశ్వరారాధన చేసి శ్రీ మహావిష్ణు అనుగ్రహం చేత ఇంతటి తేజస్సును పొందాను. గృహస్థాశ్రమం గొప్పతనం ఏమిటో శాశ్వతంగా లోకానికి తెలిసేటట్లు చేయాలి. అందుకని 7 రోజులు ఈ భూమండలం నందు చీకటి లేకుండా చేస్తాను. సూర్యుడు ఎంత వేగం తిరుగుతాడో అంత వేగంతో అలసిపోని రథాన్ని ఎక్కి అంత తేజోవంతమైన రథం మీద సూర్యుడు ఎంత తేజస్తో ఉంటాడో అంత తేజస్తో సూర్యుడు ఉత్తరాన ఉంటే నేను దక్షిణాన, సూర్యుడు దక్షిణాన ఉంటే నేను ఉత్తరానికి వెళ్ళిపోతాను. అలా 7 రోజులు అవిశ్రాంతంగా తిరుగుతాను. చీకటి లేకుండా ఈ 7 రోజులు అపర సూర్యుడినే తిరిగి గృహస్థాశ్రమంలో ఉండి పూజ చేసిన వాడు ఈ స్థితి పొందగలడని నిరూపిస్తాను అని ప్రియవ్రతుడు అనుకుని రథం ఎక్కాడు. అలా 7 రోజులు మేరు చుట్టూ ప్రదక్షిణం చేశాడు. ఆ 7 రోజులు బ్రహ్మాండమునందు చీకటి లేదు. ఆయన మేరుని చుట్టి ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఆయన రథపు జాడలు పడ్డాయి. 7 సార్లు ప్రదక్షిణంలో 7 జాడల్లో లోతుగా పడిన చారికల్లోనికి 7 సప్త సముద్రాలు నిలబడ్డాయి. అవి లవణ సముద్రము, ఇచ్చు సముద్రము, సురా సముద్రము, దది సముద్రము, మండోద సముద్రము, శుద్ధోదక సముద్రము, ఘృత సముద్రము. రథపు గాడికి మధ్యలో ఎత్తుగా భూమి నిలబడింది. అటు ఇటు నీరుండగా మధ్యలో దీపాలు ఏర్పడ్డాయి. ఇలా సప్త దీపాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న దీపాలన్నీ ప్రియవ్రతుడు తిరిగినప్పుడు ఏర్పడినటువంటి దీపాలే. అయితే ఇలాగా ప్రియవ్రతుడు తిరుగుతున్నాడు. ఇలా సప్తద్వీపాలు ఏర్పడ్డాక ప్రియవ్రతుడు తిరిగినప్పుడు ఏర్పడిన ఈ ద్వీపాలు రథపుగాడి మధ్యలో జంబు, ప్లక్ష, సాల్మిలి, కుశ, క్రౌంచక, శాఖ, పుష్కర ద్వీపాలనే ఈ 7 ద్వీపాలు ఏర్పడిపోయాయి. ఈ ద్వీపాల పేర్లు విన్నంత మాత్రం చేత పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెప్తారు. ఇంత సాధించిన తర్వాత ఇంకా సంసారంలో ఉందామని ప్రియవ్రతుడు అనుకోలేదు. ఇంకా నేను ఇప్పటి వరకు అనుభవించిన భోగాల వలన కలిగిన సుఖం ఏది ఉందో ఆ సుఖము తాత్కాలికము. దేని వలన ఈ సుఖం కలిగాయో అది శాశ్వతం. ధర్మానుష్ఠానం వలన సత్యాన్ని తెలుసుకున్నాడు. సత్యమునందు నేను ఇంక లీనం అయిపోతాను అని ప్రవృత్తి మార్గంలోంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఈ విధంగా అరణ్యంలోకి వెళ్ళి ఘోరమైన తపము ఆచరించి తనలో ఉన్న తేజస్సును ఈశ్వర తేజస్సుతో కలిపి మోక్షాన్ని పొందాడు. బ్రహ్మగారు చెప్పిన మాటలు విని వాటిని మీరు ఆచరించగలిగితే గృహస్థాశ్రమనందు మీరు సాధించలేనిది ఏదీ ఉండదని ప్రియవ్రతుడి కథ ద్వారా నిరూపింపబడింది. ఇక ప్రియవ్రతుడి పెద్ద కొడుకు ఎవరు? అగ్నిద్రుడు. అతడు రాజ్యానికి ఆధిపత్యం వహించి పరిపాలన చేస్తున్నాడు. ఈయనకు కూడా వివాహం కావాల్సి ఉంది. అందుకని యోగ్యమైన భార్యను పొందడం కోసమని హిమవత్ పర్వత ప్రాంతాల్లో కూర్చుని బ్రహ్మగారు గురించి తపస్సు చేస్తున్నాడు. బ్రహ్మగారు ఈయన యోగ్యతలను పనిగట్టి ఒక అప్సరసను పంపించాడు. ఆమె పేరు పూర్వచిత్తి. పూర్వచిత్తి అంటే ఏంటి? సుఖమును సుఖముగానే తలుచుకుంటా. పూర్వచిత్తి ఉన్న చోట మోక్షం ఉండదు. మీరు ఏ స్థితిలో ఉన్నారు అనే దానికి మీరే ఉదాహరణ. సుఖంలోనే జ్ఞాపకం ఉంది. వాని యందు పూనికి ఉన్నట్లయితే, మనసు ఈశ్వరుడి వైపు తిరగకపోయినట్లయితే, ఆ సుఖములు కావనే భావన కలగకపోయినట్లయితే మీరు పూర్వచిత్తి లొంగుతున్నట్లుగా భావించాలి. అంటే పూర్వచిత్తి సుఖాలే తప్ప భగవద్ధ్యానానికి
పనికి రానటువంటి ఆలోచన చేసేదని. దానివల్ల ఫలితం తెలుసుకోనది ఉంటే అగ్రిదుడి చరిత్ర వినాలి. అగ్రిదుడు ఒక కన్యకామణి కొరకు బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తున్నాడు. బ్రహ్మగారు వచ్చి చెప్పే వరకు వేచి ఉండాలి. కానీ ఈయనకు సుఖం అన్నది అక్కడ కనబడితే చాలు, అక్కడికే మనసు లగ్నం అయిపోతుంది. ఆయనకు అదొక అలవాటు. కాబట్టి ఆయన పూర్వచిత్తు గజ్జల చెప్పుడు విన్నాడు. కళ్ళు విప్పి చూసి ఆమె అంగాంగ వర్ణన చేశాడు. ఆమెతో మభ్యపెట్టే మాటలు మాట్లాడాడు. ఫలితంగా పూర్వచిత్తయ్యి లొంగింది. ఆమెతో కలిసి చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఇలా గడపగా ఆయనకి నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావర్షుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వు, కేతుమానుడు అనేటువంటి 9 కుమారులు జన్మించారు. వారు 9 అతి బలిష్టమైన శరీరం కలవారు. పూర్వచిత్తి చాలా కాలం అగ్రిదుడితో సంసారం చేసి ఆఖరికి తన లోకానికి వెళ్ళిపోతానని చెప్పి ఆయన్ని విడిచిపెట్టి తన లోకం వెళ్ళిపోయింది. తర్వాత అగ్రిదుడు పూర్వచిత్తి ఎక్కడికి వెళ్ళిపోయిందో అక్కడికి వెళ్ళిపోవడం కోసం యజ్ఞయాగాదులు, క్రతువులు చేశాడు. చివరికి ఆమె ఉన్న లోకాన్ని పొందాడు. ఇక్కడ ప్రియవ్రతుడికి అగ్రిదుడికి తేడా ఏమిటో ఒకసారి మనం గమనిస్తే, ప్రియవ్రతుడు తాను చేస్తున్న పని గురించి ప్రశ్న వేసుకుని భార్యను విడిచి తపస్సు చేశాడు. అగ్రిదుడు పూర్వచిత్తు ఉన్న లోకాన్ని పొందాడు. ప్రియవ్రతుడు పునరావృత్తరహిత శాశ్వత శివ సాయుధ్యం పొందాడు. అగ్రిదుడు పెద్ద కుమారుడైనటువంటి నాభి మేరుదేవి అనేటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆవిడతో కలిసి సంతానం పొందాలని అనుకున్నాడు. అనేక యజ్ఞయాగాదులు చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే తపస్సు చేసి కొడుకును పొందాడు అగ్రీదుడు, యజ్ఞం చేసి కొడుకును పొందాడు నాభి పరిపాలించాడు. కాబట్టి ఈయనకి వచ్చిన రాజ్యాన్ని అజనాభము అని పిలిచారు. ఈయన చేసిన యజ్ఞాన్ని సంతోషించి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యారు. ఈ సందర్భంలో ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అక్కడ యజ్ఞం చేస్తున్న వాళ్ళని ఋత్విక్కులు అంటారు. శ్రీమన్నారాయణ దర్శనం కాగానే వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. నాభి కూడా లేచి నిలబడి, స్వామి, నీవు పరాత్పరుడు. నేను నిన్ను ఒక్క కోరికతో ఆరాధన చేసి యజ్ఞం చేశాను. నీవు ప్రత్యక్షం అయినప్పుడు నిన్ను మోక్షం అడగడం మానేవేసి కొడుకును ప్రసాదించమని అడగడం ఒక ధనికుడికి దోసుడు ఓకం దానం చేయడం అని అడగడంతో సమానం. అయినా నేను అదే అడుగుతున్నాను. గృహస్థాశ్రమం పట్ల నాభిగా ఉన్న గౌరవం అటువంటిది. తను ఒక కొడుకును కంటే తప్ప పితృణం నుండి తాను విముక్తుడు కాలేడు. కానీ ఆ కొడుకు తను ఉద్ధరించే కొడుకైతేనే మంచిది. అటువంటి కొడుకునే పొందాలని అనుకున్నాడు. శ్రీ మహావిష్ణువు అన్నాడు, అల్పాయుద్ధాయ ఉన్న ఉత్తముడు కావాలా, దీర్ఘాయుద్ధ ఉన్న మహాపాపి కావాలా అని అడిగాడు. అప్పుడు నాభి అన్నాడు, ఈశ్వర, నా యందు ఉన్న భక్తికి నీవే ప్రచోదనం చేసి నాకు దర్శనం ఇచ్చి నన్ను ఉద్ధరించావు. ఇంతగా భక్తికి లొంగేవాడు కాబట్టి నిన్న కోరుకుంటున్నాను. నీలాంటి కొడుకుని నాకు ఒకరిని ప్రసాదించవలసిందని కోరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నీవు ఇటువంటి స్తోత్రం చేసినందుకు లొంగాలో, ఈ ఋత్విక్కులు నీవు అలా అడుగుతున్నప్పుడు తదాస్తు అని అన్నందుకు లొంగాలో, ఏమైనా నీకు నేను లొంగవలసిందే. కానీ నేను ఒకటి ఆలోచిస్తున్నాను. నేను ముందు నాభితేన ఆహారంలోంచి నాభిలోకి వెళ్తాను. నాభి జీర్ణం చేసుకున్న తర్వాత నాభి వీర్యకణాలకి ఆశ్రయిస్తాను. ఇక్కడ నాభి అంటే మనిషి అని అర్థం అన్నమాట. నాభి తేజస్సు నాభిలోంచి నాభి భార్య అయిన మేరుదేవిలోకి వెళ్తాను. మీరు తదాస్తు అన్నందుకు 10 నెలల పాటు గర్భస్థమునందు అంధకారంలో పడి ఉంటాను. నాభి కుమారుడని అనిపించుకుని మేరుదేవి కడుపులోంచి ప్రసవం పొంది పైకి వస్తా అన్నాడు శ్రీ మహావిష్ణువు. భక్తితో కొలిచిన వారికి ఈశ్వరుడు ఎందుకు లొంగడు? ఈ మాట వినిన తర్వాత నాభి చాలా సంతోషించాడు. మేరుదేవి గర్భం ధరించింది. నల్లనివాడు నేను పుడతాను అని వరం ఇస్తే తెల్లగా వచ్చాడు. అంటే లోకానికి ఏదో జ్ఞానబోధ చేయడానికి వచ్చాడన్నమాట. అన్ని రంగులు తెలుపులోంచే కదా పైకి వచ్చి మరలు తెలుపులోకి వెళ్ళిపోతాయి. అలాగే సృష్టి ఎందులోంచి వచ్చి ఎందులోకి వెళ్ళిపోతుందో చెప్పే మహాజ్ఞానిగా రాబోతున్నాడు. దానివల్ల తనకు కొడుకుగా కావాలని అడిగినందుకు పైన వంశం అంతా తరించిపోవాలి. జ్ఞాని పుట్టుక చేతే కదా 7 తరాలు తరిస్తాయి. అందుకని ఇప్పుడు తెల్లటివాడుగా వచ్చాడు.
ఆ పిల్లవాడిని చూసి మురిసిపోయి నాభి కొడుక్కి వృషభుడు అని పేరు పెట్టుకున్నాడు. ఈ వృషభుడు బాహ్య పూజ చేసేవాడు కాదు, అంతరమునందు విశేషమైన యోగము అనుసంధానం చేస్తూ ఉండేవాడు. వృషభుడు బాహ్యకర్మలు చేయటం లేదని ఇంద్రుని కోపం వచ్చి వర్షం కురిపించడం ఆపేశాడు. మన రాజ్యంలో వర్షం పట్టడం లేదు, క్షామం వచ్చేటట్టుంది అని తండ్రి వెళ్ళి కుమారుడి వద్ద బాధపడ్డాడు. అంటే నాభి వెళ్ళి వృషభుడి దగ్గర. అప్పుడు వృషభుడు ఒక నవ్వు నవ్వి తన యోగ బలంతో మేఘాలనే సృష్టించి తన రాజ్యం ఎంతవరకు ఉందో అంతవరకు వర్షాలని కురిపించాడు. దాని చేత ఎక్కడ చూసినా పంటలు పండి సస్యశ్యామలం అయిపోయి ఉన్నాయి. నాభి పరమ సంతోషపడేటట్లుగా ఈ వృషభుడు ప్రవర్తించాడు. పరమ సంతోషం పొంది వృషభుడికి పట్టాభిషేకం చేసి తపస్సు చేసుకునేందుకు నాభి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలా తపస్సు చేసి బ్రహ్మం నందు నాభి కలిసిపోయాడు.